ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్ ఏంటంటే బీబీ రాజ్యం. ఈ బీబీ రాజ్యంలో 'బిగ్ బాస్' కొన్ని టాస్క్‌లు పెడతారు. ఆ టాస్క్‌లో చివరిగా ఎవరైతే విన్నరో, ఎక్కువ టాస్క్‌లో నిలుస్తారో వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపిక అవుతారంటూ 'బిగ్ బాస్' తెలియజేశారు. అయితే ఈ బీబీ రాజ్యంలో ఇద్దరు రాణులుగాను, ఒకరు రాజుగాను, అలాగే నలుగురు ప్రజలుగాను, నలుగురు కమాండర్స్‌గాను డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్‌లో కమాండర్స్ అందరికీ కూడా 'బిగ్ బాస్' ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ విజిటర్ రీసెట్ అంటూ టాస్క్ ఎక్కాలకి కొన్ని బాస్కెట్స్‌ని ఏర్పాటు చేశారు. అలాగే ట్రేలో కొన్ని బాల్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంచాలకుగా రీతు వ్యవహరించింది. ఇక కమాండర్స్‌గా ఆ బాస్కెట్‌లని తగిలించుకొని ఆ ట్రేలో ఉన్న బాల్స్‌ని మిగిలిన కమాండర్స్ బాస్కెట్‌లో వేయాలి. అలా చివరిగా అయ్యేటప్పటికి ఎవరికి తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఈ టాస్క్ నుండి తొలగిపోయి కమాండర్ నుంచి ప్రజల్లో ఉన్న ఒకరు కమాండర్‌గా అవుతారు అంటూ 'బిగ్ బాస్' అయితే తెలియజేశారు. ఈ టాస్క్‌లో తనుజ అయితే ప్రాణం పెట్టి ఆడిందనే చెప్పాలి. ఇక మొత్తానికి తనుజ ఏదైతే రెస్కెట్ టాస్క్‌లో డొల్ల కొట్టి ధూపం వేసింది. ఇక లైవ్‌లో అయితే గనక ఒకవైపు టాస్క్‌లు ఆడుతూనే మరొక వైపు ప్రజల్లో ఉన్న భరణిని కుకింగ్ విషయాల్లో గైడ్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రజల్లో ఉన్న ఇమాన్యుయల్ కానీ, భరణికి కానీ, అలాగే సుమన్‌కి కానీ, గౌరవ్‌కి కానీ వీళ్ళ నలుగురికి వంట అనేది రాదు. అయితే ఇప్పుడు రాణులుగా వ్యవహరిస్తున్న ముగ్గురు కూడా మాకు ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలంటూ కామెంట్స్ చేస్తుంటే, ఆర్డర్స్ చేస్తుంటే తనుజ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గైడ్ చేసి మొత్తానికి భరణితో ఫుడ్ వండించి ఆ భరణికి మంచిగా హెల్ప్ చేసి అక్కడి నుంచి సర్దుబాటు చేసింది. ఎవరైతే వ్యవహరిస్తున్నారో రాజులుగా, రాణిగా. సో ఫైనల్‌గా అయితే తనూజ ఒక పక్కన టాస్క్‌లో ఇరగదీస్తుంది. మరో పక్కన ఫుడ్ విషయంలో కూడా టయానికి రాజులకి ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది. మొత్తానికి మొదటి టాస్క్‌లో విజయం సాధించిన తనూజ మరి ఫైనల్‌గా తనూజ కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.